अंतिम घड़ियां आ पहुंची हैं, कुछ ही क्षण रहे बाकी हैं। अंतिम घड़ियां आ पहुंची हैं, कुछ ही क्षण रहे बाकी हैं। समय बीतता जाता है, अब याद घर की आती है, अब याद घर की आती है। अंतिम घड़ियां आ पहुंची हैं, कुछ ही क्षण रहे बाकी हैं। तन से होकर के अब न्यारे मूल वतन जाना है प्यारे। होंगे वहाँ अव्यक्त नज़ारे, होंगे वहाँ अव्यक्त नज़ारे। धड़कन दिल की बताती है, अब याद घर आती है। अंतिम घड़ियां आ ఓం శాంతి. ఈరోజు సాకార మురళి బాబా దీంట్లో మరి మన అనవసర చింతను చేయకూడదు, దాని గురించి బాగా చెప్తారు. मीठे बच्चे, अभी तुम बिल्कुल किनारे पर खड़े हो, तुम्हें अभी इस पार से उस पार जाना है, घर जाने की तैयारी करनी है. బాగా చెప్తారు. మీరు ఇప్పుడు లాస్ట్లో వచ్చేసారు, ఒక ఎండ్ కలియుగాని అంతిమ సమయాన్ని స్థితి అంటే ఎండ్లో వచ్చేసారు, లాస్ట్ స్టేజ్. మరి ఈ సైడ్ నుంచి మనం ఆ సైడ్ పోవాలి అంటే కలియుగ నుంచి సత్యయుగానికి పోవాలి. దానికి ముందు ఇంటికి పోవాలి, ఇంటికి పోయేదానికి తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇది కలియుగాని లాస్ట్ సమయం. ఇది తర్వాత ప్రశ్న అడుగుతారు బాబా, కౌన్సీ ఏక్ బాత్ యాద్ రఖో తో అవస్థ అచల్ అడోల్ బన్ జాయింగ్. ఏ ఒక్క మాటనే మనం సదా స్మృతిలో పెట్టుకుంటే మన మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఏ మాట తలంపు చేసుకోవాలి, బుద్ధిలో పెట్టుకోవాలి. प्रश्न आंसर, पास्ट इज पास्ट, बीती को चिंतन नहीं करना है, आगे बढ़ते जाना है, सदा एक ही तरफ देखते रहो, अवस्था अचल अडोल हो जाएं. तुम्हें अभी कलयुग की हद छोड़ दी, फिर पिछाड़ी की ओर क्यों देखना. इसमें बुद्धि ज़रा भी न जाए, यही है సూక్ష్మ పడాయి. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, ఏమంతా జరిగిందో జరిగిపోయింది, మరి దాని బుద్ధిలో తీసుకురాకూడదు. అదంతా జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి అప్ అండ్ డౌన్ అయిపోతుంది. మనకు ఒకసారి ఏడుపు వస్తుంది, ఒకసారి ఏమో మనసులో ఉండే శక్తి అన్నీ ఖాళీ అయిపోతుంది. అందుకే పాస్ట్ జరిగిన విషయాలను గురించి ఏమాత్రం చింత చేయకూడదు, ముందు పోతూ ఉండాలి, ఒక సైడే చూస్తూ పోతూ ఉండాలి. అప్పుడే మన ఆంతరిక స్థితి చాలా స్థిరంగా ఉంటుంది, మనసులో కూడా శక్తి వస్తూ ఉంటుంది. లేదంటే ఆ పాస్ట్ని విచారం చేస్తూ ఉంటే వ్యర్థ సంకల్పం కూడా వస్తుంది,
మనసు ఖాళీ ఖాళీగా ఉంటుంది. అందువల్ల అదంతా అనుకోకూడదు. శక్తి రావాలంటే ఒక్క సైడే చూడాలి, ముందు పోయేదే చూడాలి. ఇప్పుడు కలియుగం హద్దు, దాన్ని వదిలేస్తాం మనం. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు. కొన్ని విషయాల్లో మనుషులు చెప్తారు, వెనక్కి తిరిగి చూడకుండా ముందు పోతూ ఉండాలి. వెనక్కి తిరిగి చూస్తే భూతం పట్టుకుంటుంది. భూతం అంటే పాస్ట్కి జరిగిన విషయాలు, భూతకాలం చెప్తారు. ఆ భూతకాలం అంటే భూతం, అది పట్టుకునేస్తుంది, మన మనసు చింత వచ్చేస్తుంది. అందుకే వెనక్కి తిరగకూడదు, ముందు పోతూ ఉండాలి. ఇది కొంచెం కూడా బ్యాక్ సైడ్ అంటే జరిగిన విషయాలు బుద్ధిలో వచ్చేసిందంటే మనకు బాగుండదు స్టేజ్. సో ఇదంతా సూక్ష్మంగా ఉండి చదవాలి. మన మనసుని గడి చెక్ చేస్తూ ఉండాలి. ఏ ప్రకారమైన చింత విచారాలు ఉండకూడదు. ఓం శాంతి. బాబా చెప్తారు, దిన్ బదల్తే జాతే హం, टाइम पास होता जाता है, विचार करो सतयुग से लेकर के टाइम पास होते होते अभी आखिर कलयुग के भी किनारे पर खड़े हम. ये सतयुग, त्रेतायुग, द्वापर, कलयुग का चक्र भी जैसे कि मॉडल है. तो सृष्टि तो लंबी चौड़ी होती है, इसके मॉडल रूप में बच्चों ने जान लिया है. तो आगे ये पता नहीं था कि अभी कलयुग पूरा होता है, अभी मालूम पड़ा है. तो बच्चों को भी बुद्धि में सतयुग से लेकर के चक्र लगाए कलयुग के अंत में किनारे पर आकर के ठहरना चाहिए. तो समझना चाहिए टिक टिक होती रहती है, ड्रामा फिरता रहता है. అంటే ఎన్ని దినాలు జరిగిపోతూ ఉంది, టైం పాస్ అవుతానే ఉంది. విచారం చేయండి, సత్యుగ నుంచి టైం పాస్ అయ్యి లాస్ట్లో కలియుగాని అంతిమ సమయాన్ని స్టేజ్లో వచ్చి నిలుస్తూ ఉన్నారు. సత్యుగం పోయింది, కలియుగం పోయింది. అంటే సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగం ఇది పోయింది. ఈ చక్రాన్ని మోడల్ రూపంలో మీ ముందు ఉంది. అయితే ఈ విషయం ఎంత పెద్దది, ఎట్లా టైం మారిపోయి ఫైనల్గా మనం ఏ స్టేజ్లో వచ్చేస్తాం. కలియుగం కూడా పూర్తి అయ్యే టైం వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇదన్నీ విషయాలు బాగా అర్థమైంది, ఎట్లా ఈ చక్రం తిరిగింది అట్లా అని. సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు మరి ఇప్పుడు లాస్ట్లో నిలుస్తూ ఉన్నాం. ఇది కూడా ఎంత టైం టిక్ 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 అని పాస్ అవుతూ ఉంటుందా లేదా, జరిగిపోదా ఉంటుంది. ఎట్లనో ఎంత టైం పాస్ అయిపోయింది. మళ్ళీ ఈ డ్రామా తిరిగే టైం వచ్చేసింది, మళ్ళీ స్టార్టింగ్ టైం వచ్చేసింది. బాకీ ఏం లెక్క ఉంది ఇంకా, బాకీ క్యా హిసాబ్ రహా హోంగా. ఎంత టైం బాకీ ఉంది? 5 minutes బాకీ ఉందా? 5 minutes కూడా లేదు. ఇంకా ఇప్పుడు 15 సంవత్సరాలే బాకీ ఉంది అని అనుకోండి ఈ సృష్టి చక్ర మొత్తానికి. అప్పుడు లాస్ట్లో వచ్చి నిలుస్తున్నామని. ఈ కొంచెం టైంలో ఏం చేశానికి అవుతుంది మీకు? జరాసా రహా హువా హై, ఆగే పతా నహీ తా, అభి బాప్ నే సమझाया है, बाकी कोना आकर के रहा है. तो इस दुनिया से उस दुनिया में जाने का बाकी थोड़ा समय है. అంటే కొంచెం బాకీ. ఇప్పుడు ఈ కలియుగ అంతు సమయం వచ్చేసి సత్యుగం పోయే టైం వచ్చేసింది. పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచం ఒక అడుగు పెడితే వచ్చేస్తుంది. అంత దగ్గర మనం వచ్చేసాం. అవి ఫిర్ వాపస్ జానా హై, లాస్ట్లో ఉండి ఇప్పుడు ఇంటికి పోవాలి. ये है पुरुषोत्तम संगम युग, अभी हम किनारे पर है, बहुत थोड़ा समय है. अभी इस पुरानी दुनिया से ममत्व निकालना है, अभी तो नई दुनिया में जाना है. समझानी तो बड़ी सहज मिलती है. అంటే మనం ఫైనల్గా పురుషోత్తం సంగం యుగంలో వచ్చేసాం. కొంచెం టైం బాకీ ఉంది. దీనిపైన మోహం ఉండకూడదు. ఎందుకంటే కొత్త ప్రపంచానికి పోవాలంటే
పాతదాన్ని వదిలేస్తేనే పోయేదానికి అవుతుంది. బాబా ఎంత బాగా మనకు ప్రతి ఒక్క విషయం కూడా ఈజీగా నేర్పిస్తారు. ये बुद्धि में रखना चाहिए, चक्र बुद्धि में फिरना चाहिए. अभी तुम कलयुग में नहीं हो, तुम्हें इस हद को छोड़ दिया है, तुमने इस हद को छोड़ दिया है. फिर उस तरफ वालों को याद क्यों करना चाहिए, जबकि छोड़ दिया है पुरानी दुनिया को. हम पुरुषोत्तम संगम युग पर है, फिर पिछाड़ी में क्यों देखना चाहिए. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు పాత ప్రపంచాన్ని వదిలేసి సంగం యుగానికి వచ్చినారు. కలియుగాన్ని వదిలేస్తారంటే మళ్ళీ దాన్ని ఎందుకు తిరిగి చూడాలి, అక్కడ ఉండే సంబంధం అంతా ఎందుకు తిరిగి చూడాలి. అందరూ ఇప్పుడు పోయేవాళ్ళే కదా. ఇదంతా సూక్ష్మ మాటలు అర్థం చేసుకొని పురుషార్థం చేయాలి. మన మనసు లోపల ఏ ప్రకారమైన వికారం రాకూడదు. వికారీ ప్రపంచానికి సమాచారాలంతా బుద్ధిలో రాకూడదు. అట్లా మనం చదవాలి, స్టడీ చేయాలి. మనసును క్లియర్గా పెట్టుకోవాలి, పవిత్రంగా. పాత విషయాలు ఏమీ రాకూడదు మనసులో. तो बाबा जानते हैं कोई तो रुपये में एक आना भी समझते नहीं हैं, सुना और भूल जाता है. तुमको पिछाड़ी तरफ नहीं देखना है, बुद्धि से काम लेना है. हम पार निकल गए हैं, फिर पिछाड़ी में क्यों देखना है. पास्ट इज पास्ट. बाबा कहते हैं कितनी महीन बातें समझाते हैं. అంటే శివబాబా చెప్తారు, పాతది వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది అంతే. ఇంకా దాని గురించి మనం అనుకోకూడదు, వెనక తిరిగి చూడకూడదు. అయితే కొందరికి ఈ విషయాలంతా రూపాయలో ఒక రూపాయి అంటే ఎంత డబ్బులు ఉంటుంది, ఎన్ని అనా, 16 అనా. దాంట్లో ఒక అనా కూడా అర్థం కాలేదు, 16లో ఒక భాగం కూడా అర్థం కాలేదు. గడి పాస్టే అనుకుని కూర్చుంటారు. ఏమీ లాభం ఉంటుంది, దాంట్లో లాభమే లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. తిరిగి మాత్రం చూడకూడదు. ఎందుకోసం తిరిగి చూస్తారు. బాబా ఎంత మహీన్గా ఉండే మాటలంతా మనకు నేర్పిస్తారు. ఫిర్ భీ బచ్చోं का कांध पिछाड़ी क्यों लटक जाता है. ఆయన బిడ్డలది బుద్ధి రూపి అలా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. వెనక్కి తిరిగి చూసేదంటే జరిగిన మాటలనే అనుకునేది. అనుకోకూడదు. మనుషులతో మనకు ఏం సంబంధం ఉండింది, ఆ సంబంధం ఆధారంలో ఏమంతా జరిగిందో అదన్నీ మర్చిపోయేసి బాబా దగ్గర సంబంధం పెట్టుకొని బాబా దగ్గర అనుభవం ఏముందో అది మాత్రమే బుద్ధిలో ఉండాలి. తో బాప్ कहते हैं కాంద్ ఇస్ తరఫ్ కర్ దో. ముఖాన్ని అక్కడ తిప్పకూడదు, ఈ పక్కే నేరుగానే చూడాలి. నేరుగా అంటే బాబాని చూడాలి. సంగం యుగంలో వచ్చినాం, ఇక్కడి నుంచి పరంధాం పోయే మాటలే అనుకోవాలి. వేరే ఎక్కడ పోయే మాట అనుకోకూడదు. పరంధాం పోవాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి, సంపూర్ణ నిర్వికారిగా ఉండాలి. तो फिर भी बच्चों का कान पिछाड़ी में क्यों लटकता है. वो पुरानी दुनिया हमारी काम की चीज़ नहीं है. बाबा पुरानी दुनिया से वैराग्य दिलाते हैं. नई दुनिया सामने खड़ी है, पुरानी दुनिया से वैराग्य होना चाहिए. బాబా చెప్తారు, పాత ప్రపంచం వెళ్ళిపోతూ ఉంది, అది పనికిరాని ప్రపంచం, పాతది. మరి కూడా బుద్ధి అక్కడే ఎందుకు పోవాలి. బాబా పాత ప్రపంచంతో వైరాగ్యం ఇస్తారు. పాత ప్రపంచం అంటే కామ క్రోధ మోహలోభ అహంకారం ఈర్ష్య ద్వేషానికి వశమై ఏమంతా పని చేస్తున్నారు అదని ఫుల్ స్టాప్. ఇప్పుడు దాని గురించి అనుకోనే వద్దు, కొత్త దానికి తయారు చేసుకోవాలి. పాతదంతా మర్చిపోయేసి ఇప్పుడు విచారం చేయండి, మీ స్థితి ఎట్లా ఉంది, బాగుందా మీ స్థితి, ఇంకాను కలియుగాని మాటలే ఉందా, పురాణి దునియాస్తే వైరాగ్యం ఉందా, పాత ప్రపంచం పైన వైరాగ్యం.
तो बाप कहते हैं पास्ट इज पास्ट, बीती बात को चिंताओं नहीं, पुरानी दुनिया में कोई ఆశ नहीं रखो. బాబా చెప్తారు జరిగింది జరిగింది, దాని గురించి చింతన చేయకూడదు, ఏ ప్రకారమైన ఆశ పెట్టుకోకూడదు. పాత ప్రపంచంది ఇంకాను మ్యారేజ్ చేసుకునేది, వికారాల పోయేది, డబ్బులు ఎక్కువ సంపాదన చేసుకునేది, లోభానికి వశమై అది ఇది అంతా స్టాప్ చేసేయండి. పాత ప్రపంచానికి కోరికలు ఏమీ పెట్టుకోకూడదు మన మనసులో. ఇప్పుడు కొత్త ప్రపంచానికి కోరిక పెట్టుకోవాలి, చాలా శ్రేష్టమైన కోరిక, సుఖదాం పోవాలి అంతే. ఆ కోరిక పెట్టుకోండి. तो बुद्धि में सुखदान ही याद रहे, पिछाड़ी में क्यों फिरना चाहिए, परंतु बहुतों की पीठ मुड़ जाती है. బాబా చెప్తారు సుఖదాంని తలంపు చేయండి, అక్కడ మనకు ఏ పొజిషన్లో ఉండాలి, దాని పురుషార్థం ఇక్కడ ఏం చేయాలనో అది చేస్తూ ఉండండి. సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి కావాలి. ఈ పాత వికారాలని పూర్తిగా త్యాగం చేయండి. అయినా కూడా చాలామంది బిడ్డలు వెనక తిరిగి చూస్తూనే ఉంటారు, అంటే బుద్ధి వెనక పోదా ఉంటుంది. ఇప్పుడు మనం ఉండేది పురుషోత్తమ సంగమ యుగంలో, మళ్ళీ కలియుగాని మాటలు ఎందుకు చూస్తారు? పురాణి దునియా సే కినారా కర్ లియా హైనా, పాత ప్రపంచాన్ని వదిలేసాం కదా మనం. కలియుగాన్ని వదిలేసి సంగం యుగంలో కాలు పెట్టినారు. సంఘంలో ముందు పోతూ ఉండాలి. కలియుగాని సంస్కారమే ఉండకూడదు. సంగం యుగాని సంస్కారం తండ్రి సమానం అయ్యేది అదే బుద్ధిలా ఉండాలి. తండ్రి సమానం ఎట్లా అయ్యేది ఎట్లా అని ఇదన్నీ అర్థం చేసుకునే మాట, ఊరికే వినేది కాదు. తండ్రి సమానం అయ్యేదే పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నామనే అర్థం. మళ్ళా వికారాలు వచ్చింది అంటే కలియుగంలో పోయినారు నా అర్థం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉండాలి? కహా టహర్నా హై, కహా టహర్నా హీ నహీ హై, కహా దేఖ్నా హీ నహీ హై, బీటీ కో యాద్ కర్నా హీ నహీ హై. బాబా చెప్తారు ఇప్పుడు ఎక్కడ నిలుచుకోవద్దు, కలియుగాల్లో ఏమీ చూడవద్దు. కలియుగాని మాటలు, జరిగిన విషయాలు తలంపే రాకూడదు. అట్లా పురుషార్థం చేయండి. तो बाप कहते हैं आगे बढ़ते जाओ, पिछाड़ी को देखो ही नहीं. ముందు స్టెప్ పెడదా ఉండాలి, వెనక మాత్రం చూడద్దు. एक तरफ ही देखते रहो, तभी अचल अडोल स्थिति होंगे. उस तरफ देखते रहेंगे तो पुरानी दुनिया के మిత్ర సంబంధి ఆది యాద్ పడితే రహేంగే. బాబా చెప్తారు బస్ ఒక్క సైడే చూస్తూ ఉండండి. అంటే ఇక్కడి నుంచి పరంధాం పోయేది, సత్యుగానికి వచ్చేది, అక్కడ ఏమేం పొజిషన్ కావాలనో దానికి పురుషార్థం, అప్పుడే మన అవస్థ బాగుంటుంది. చాలామందికి పాత మిత్ర సంబంధులు తాళం పోస్తూ ఉంటారు. పాత మిత్ర వాళ్ళ దగ్గర ఇట్లా ఉంటే ఫలానా అప్పు తీసుకున్నారు, ఇదేం లేదు. ఎంత బుద్ధిలో వస్తూ ఉంటుందా లేదా? కొందరు అప్పు తీసుకుంటారు, మరి చనిపోయినారు, మరి ఇలేదు, అదన్నీ అనుకుని ఫీల్ చేస్తూ ఉంటారు. బాబా చెప్పినారు ఇప్పుడు లెక్కాచారం అదన్నీ ఫినిష్ అయింది, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఈని వాళ్ళు ఇరు. మీరు చింత లేకుండా బాబా తలం చేస్తూ ఉండండి, మీకు ఆటోమేటికలీ దొరుకుతూ ఉంటుంది. ఆత్మీంద ఆజ్ దేఖో తో కల్ అచ్చా చల్ రహే, కల్ గిరా తో ఫిర్ దిల్ ఏక్దమ్ కట్ జాతి. ఈరోజు ఏమో బాగా పురుషార్థం చేసేట్టుగా ఉంటారు కొందరు, మళ్ళీ రేపు చూస్తే కింద పడిపోతారు, మనసు విరిగిపోతుంది. ऐसे ग्रहचारी बैठ जाती है तो मुरली सुनने पर भी दिल नहीं लगेंगे. విచార్ కరు ఐసా హోతా హై నా. ఇట్లా గ్రహచారం వచ్చేసిందంటే జరిగిన విషయాలను అనుకుని మరి మురళి వినేదానికి కూడా వాళ్ళకు మనసు రాదు, ఇష్టమే లేకుండా పోతుంది మురళి వినేదానికి. ఇట్లా అవుతుందా లేదా? మీకు విచారం చేయండి. మురళి మాత్రం ఇంట్రెస్ట్గా వినాలి. ఇదే కదా మన జీవనాన్ని ఆధారం, మన భవిష్యత్ సంపాదనకు ఆధారం మురళి.
దీని వినేదానికి ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా మీ జీవనంలో ఏముంటుంది, ఏమీ లాభం లేదు. तो बाप कहते हैं तुम अभी संगम पर खड़े हो तो रुक आगे करना चाहिए. आगे है नई दुनिया, तभी खुशी होंगी. अभी बाकी तुम बहुत समीप किनारे पर खड़े हो. कहते हैं अभी तो अपनी देश के झाड़ देखने में आता है. आवाज़ करो तो जट वो सुनेंगे. ఎంత దగ్గర వచ్చినారు, సత్యుగానికి చాలా దగ్గర వచ్చేస్తాం. మనది ఈ ఊరు దగ్గర వస్తూ ఉంటే మన ఊర్లో ఉండే చెట్టు కనిపిస్తుందా లేదా, జోరుగా శబ్దం చేస్తే ఇంట్లో వినిపిస్తుంది, అట్లా దగ్గర వచ్చేసారు. ఆ విధంగా ఇప్పుడు కూడా మన సత్యుగానికి ఎంత దగ్గర వచ్చేసామంటే ఒక్క స్టెప్పే బాకీ ఉంది పెట్టేదానికి. అన్నీ అయిపోయింది. ఇప్పుడు కలియుగం పూర్తి వినాశం అయ్యే టైం వచ్చేసింది. వినాశం అంటే వినాశం అయిపోతుంది. మన సత్యుగాని దేవతలది వృక్షం కనిపిస్తూ ఉంది, అంత కంటి ముందు కనిపిస్తుంది. तो तुम याद करते हो और देवताएं आ जाते हैं. శబ్దం చేస్తే వచ్చేస్తారు దేవతలు, అట్లా అంత దగ్గర ఉంది. తలంపు చేసిన వెంటనే దేవతలు వచ్చి అంటే దేవత అయ్యే స్టేజ్ ఇంత దగ్గర ఉంది. आगे थोड़ी आते थे, सूक्ष्म वतन में ससुर घर वाले आते थे क्या. अभी तो पियर घर और ससुर घर वाले जा करके मिलते हैं. అంటే కలియుగంలో మనం ఉండేటప్పుడు సూక్ష్మవతంలో పోదే అక్కడ దేవతలు ఏమీ రాలేదు. మనది కూడా ఎంత భయంకర రూపం ఉండింది సూక్ష్మవతన్, రాక్షసిలాగా అందరూ రాక్షస గుణాలు. ఇప్పుడు సంఘంలో వచ్చిన తర్వాత దైవీ గుణాలు ధారణ చేసుకున్నాం. అందుకే దేవతలు స్టేజ్ చాలా దగ్గర కనిపిస్తుంది. అంటే బాబు చెప్తారు సూక్ష్మవతంలో తండ్రి ఇంటి బిడ్డలు, మరి అత్తగారి ఇంట్లో వాళ్ళు అందరూ కనిపిస్తారు. అట్లా అత్తగారి ఇల్లు అంటే సత్యుగం, తండ్రి ఇల్లు అంటే సంగం యుగం. సో ఈ సంగం యుగాల్లో మనం శ్రేష్ఠ స్థితిని ధారణ చేసుకుంటే సూక్ష్మవతంలో మన సత్యుగాని దేవతా రూపం కూడా కనిపిస్తుంది. అది అర్థం ఇది ఇక్కడ. ఇట్లా కాదు అక్కడ అందరూ అత్తగారింటి వాళ్ళంటే దేవతలందరూ మన కంటి ముందు వచ్చేస్తారు, లేదు. మనమే మన స్థితి ఇప్పుడు సంగం యుగంలో అన్ని దైవీ గుణాలు ధారణ చేసుకొని సంపూర్ణ నిర్వికారి స్టేజ్లో ఉంటామంటే మనదే రూపం దేవతాది సూక్ష్మవతంలో మనకు కనిపిస్తుంది. అంత దగ్గర వచ్చేస్తూ ఉన్నాం. కలియుగంలో మనకి ఇదని తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాం. तो बाप कहते हैं तुम सबका ये अंतिम जन्म है, तो तुम्हें पिछाड़ी नहीं हटना चाहिए, पीछे नहीं हटना चाहिए. ఇది లాస్ట్ జన్మ మనది. ఈ లాస్ట్ జన్మలా ఉండి మనం వెనక కలియుగానికి పోనే పోకూడదు. కలియుగాన్ని చూడను వద్దు, పోను వద్దు. కలియుగానికి పోయేదంటే ఆ మనుషులు కలియుగాని మనుషులతో సంబంధం ఏమి పెట్టుకోకూడదు. అర్థమైందా? तो अभी पार होना है, इस तरफ से उस तरफ जाना है, मौत नज़दीक है. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సత్యుగానికి పోవాలని చాలా దగ్గరగా వచ్చేసింది వినాశం. వినాశానికి ఎంత టైం బాకీ ఉంది? బాకీ సిర్ఫ్ ఏక్ కదం భర్నా హై. नाव किनारा आती है तो उस तरफ कदम उठाना पड़ता है. तो तुम बच्चों को खड़ा होना है किनारे पर. तुम्हारी बुद्धि में आत्माएं जाती है, तुम्हारी बुद्धि में है ना, सब आत्माएं घर जाती अपनी स्वीट होम में. ये याद रहने से खुशी होंगी, अचल अडोल बन जाएंगे. మన బుద్ధిలో సదా ఇదే ఉండాలి. మనందరం ఆత్మలు ఇంటికి వాపస్ పోదు ఉన్నాం. అట్లా అని కొంచెం టైం బాకీ ఉంది. ఇదన్నీ అనుకుంటే మన ఖుషీను ఉంటుంది, అచ్చల్ అడోల్ అవస్థ ఉంటుంది. ఇంకా ఏమి ఎక్కువగా సంపాదన చేసి పెట్టుకునేది, కష్టపడేది అదన్నీ వద్దే వద్దు.
మనం वापस ఇంటికి పోతున్నాం ఇప్పుడు. तो यही विचार सागर मंथन करते रहना है. ये है बुद्धि की बात. ఇదన్నీ మాటలు బుద్ధి ద్వారా అనుకుని ఉండాలి. అచల్ అడోల్ అవస్థలో ఉండాలి. तो हम आत्मा जा रही है, अभी बाकी नज़दीक किनारे पर आ गए हैं, थोड़ा समय है. इसको ही याद की यात्रा कहा जाता है. ये भूल जाते हैं, चार्ट लिखना भी भूल जाते हैं. अपनी दिल पर हाथ रख कर के देखो. बाबा जो कहता है कि अपने को ऐसा समझो हम नज़दीक किनारे पर खड़े हैं, ऐसी अवस्था है हमारी. బాబా చెప్తారు, మీ స్థితి ఎట్లా ఉంది చూసుకోండి. కలియుగాన్ని వదిలేసి లాస్ట్ స్టేజ్లో వచ్చి ఉన్నారా సంగం యుగాల్లో? ఇప్పుడు ఇంటికి పోయేది ఒకటే బాకీ, అట్లా అని స్టేజ్ ఉందా? దీనికోసం చార్ట్ కూడా పెట్టుకొని చూడాలి. బిడ్డలు గడి గడి ఈ విషయాలంతా మర్చిపోతారు. ఈ రోజంతా ఇదే స్మృతిలో పెట్టుకోండి. నేను వాపస్ పోయేదానికి రెడీగా ఉన్నాను, లాస్ట్లో వచ్చి నిలిచినాను. ఇంకా కలియుగాని మాటలు నాకు బుద్ధిలో లేనే లేదు. ఆ స్టేజ్లో ఉండండి. बाबा याद की यात्रा भिन्न भिन्न प्रकार से सिखाते हैं. इस याद की यात्रा में ही मस्त रहना है. अभी हमको जाना है, यहाँ सब झूठे संबंध है, सच्चा संबंध तो सतयुग में होता है. అంటే బాబా మనకి ఎన్ని వెరైటీ ప్రకారమైన తలంపు ఇప్పిస్తారు. మన ఆ స్టేజ్లో మస్తు అయిపోయి ఉండాలి. వాపస్ ఇంటికి పోయేది బస్ అంతే. ఇంకా ఇక్కడ ఏముంది మనకు? ఇక్కడ ఉండే వాళ్ళందరం అసత్యమైన సంబంధులు, ఒక్కరు కూడా సత్యంగా లేదు. సత్యమైన సంబంధం మనకు సత్యుగంలో దొరుకుతారు. अपने को देखो हम कहाँ खड़े हैं. सतयुग से लेकर बुद्धि में ये चक्र याद करो. तुम स्वदर्शन चक्रधारी हो. सतयुग से लेकर चक्र लगा करके किनारे पर खड़े हैं ना. మన సత్యుగ నుంచి చక్రం వేసుకొని అంతిమ జన్మలో ఉన్నాం. అంతిమ జన్మ లాస్ట్ ఒక సైడ్ వచ్చేసారు. ఎండ్, ఇదే ఎండ్. ఎండ్ అంటే ఎండ కాదు, లాస్ట్. లాస్ట్ అంటే లాస్ట్ అంతే. దీని తర్వాత ఏమీ లేదు. అట్లా లాస్ట్లో వచ్చేస్తున్నారు. అందుకోసం టైం వేస్ట్ చేయకుండా తలంపున యాత్రలా ఉండి బాబా అంటే ఇంటికి పోవాలని అనుకోండి. సమయాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. మరి ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు కొందరు చాలా కష్టంగా తలంపు చేస్తారు. సదా స్వదర్శన్ చక్రధారి అయి ఉండాలి. రోజంతా స్వదర్శన్ చక్రధారి బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. స్వదర్శన్ చక్రం ऐसे तो नहीं. बाबा भिन्न भिन्न तरीके से समझाते हैं. आत्मा की ही बात है ना. అంటే స్వదర్శన్ చక్రం తిరుగుతూ ఉండాలి. ఎన్ని వెరైటీస్ స్టేజ్లో బాబా మనకు అన్నీ నేర్పిస్తారు. ఆత్మదే మాట. ఆత్మనే ఇంటికి పోవాలి, ఆత్మనే సత్యుగానికి రావాలి, ఆత్మనే అవినాశి. అది చక్రం వేసుకొని వస్తూ ఉంది. तुम्हारी बुद्धि में चक्र फिरता रहना है. बुद्धि में ये याद क्यों नहीं रहती है? ఎందుకోసం మీ బుద్ధిలో ఈ చక్రం బుద్ధిలో రానే రాదు? గడి గడి అనుకోవాలనా లేదా? గడి గడి చక్రాన్ని గుర్చి అనుకోండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఉన్నోని కూడా బుద్ధిలో రావాలి. ఇంకా మనకు నెక్స్ట్ బర్త్ ఇక్కడ లేనే లేదు కలియుగంలో. నెక్స్ట్ బర్త్ అంటే సత్యుగంలోనే. అంతవరకు లాస్ట్లో వచ్చేస్తారు. ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. బుద్ధిలో చక్రం తిరుగుతూనే ఉండాలి. బాబా తలం పోస్తూనే ఉండాలి. ఇంటికి పోవాలని స్మృతి సదా ఉండాలి. అప్పుడే స్వదర్శన్ చక్రధారి అవుతామని. దీని పేరే స్వదర్శన్ చక్ర. तो बाबा शुरू से लेकर सारा चक्र समझाते हैं. तुम्हारी बुद्धि सारा चक्र लगाए, आखिर किनारे पर खड़ी होनी चाहिए. और
कोई भी बाहर का वातावरण झंझट न रहे. మన బుద్ధి లోపల బయట సమాచారాలు ఏమీ ఉండకూడదు. అదన్నీ ఒకే గలాటాగా ఉంది. బయట సమాచారాలు జగడాలే జగడాలు, అశాంతియే అశాంతి, బయట సమాచారాలు అదంతా ఏమీ అవసరం లేదు. మనకి శాంతిగా ఇంటికి పోయేది, అందరికీ శాంతి చెయ్యాలి వైబ్రేషన్లో, అది ఒకటే మనసు బుద్ధినే ఫుల్గా అటెన్షన్లో పెట్టుకోండి. శాంతిగా ఉండేది ఇది అంతిమ జన్మ అనుకొని మనసు లోపల ఏ వికారాలు రాకుండా చూసుకోండి, ఏ వ్యర్థ మాటలు రాకుండా చూసుకోండి. మనసుని చాలా బాగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మనం సైలెన్స్లో పోతూ ఉన్నాం. दिन प्रतिदिन तुम बच्चों को साइलेंस में जाना है, टाइम वेस्ट नहीं करना है. రోజు రోజుకి మనం సైలెన్స్లో పోవాలి, మనసు అంతా సైలెన్స్లో పోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. पुरानी दुनिया को छोड़ नए संबंध में अपना बुद्धि का योग लगाना है. योग नहीं लगाएंगे तो पाप कैसे घटेगा. పాత సంబంధాన్ని వదిలి కొత్త సంబంధంలో బుద్ధి యోగం ఉండాలి. యోగమే లేదంటే పాపం ఎట్లా భస్మం అవుతుంది. మనకు పాపం అంతా భస్మం చేసుకునేదానికి శివబాబా దగ్గర పూర్తిగా యోగం ఉండాలి, కనెక్షన్ ఉండాలి, బాబా దగ్గర మాత్రమే సంబంధం ఉండాలి. తో అభి తుమ్ జాన్తే హో ఏ దునియా ఖతం హో జానీ హై. ఇప్పుడు వినాశమే వినాశం అయిపోతుంది. దీనిదే మోడల్స్ కూడా చేసి పెట్టినారు. 5000 ईयर्स 5000 वर्ष की दुनिया है. अजमेर में स्वर्ग का मॉडल है, परंतु किसको स्वर्ग याद थोड़ी आएंगे. బాబా చెప్తారు అజ్మీర్లో స్వర్గానికి మోడల్ ఉంది, కానీ ఎవరు దాని గురించి ఏమీ అనుకోరు. ఒకవేళ అనుకుంటేను స్వర్గానికి పోదారా ఏమి, అదాన్ని శివబాబా చెప్పే మాటలే అనుకోవాలి. ముఖ్యంగా దైవీ గుణాలు ధారణ చేసుకొని సంపూర్ణ నిర్వికారి స్థితిలో ఉండాలి. ఇది ఎక్కువగా అభ్యాసం చేయాలి. సమझते हैं స్వర్గ 40,000 वर्ष के बाद आएंगे. మనుషులు అనుకున్నారు కలియుగ వినాశం 40,000 సంవత్సరాలు ఉంది ఇంకా బాకీ, తర్వాత స్వర్గం వస్తుంది అనుకుంటారు. బాబా చెప్తారు ఇప్పుడిప్పుడే వచ్చేస్తుంది స్వర్గం, బాకీ ఒక అడుగు పెడితే అది స్వర్గం వచ్చేస్తుంది, टाइमे లేదు ఇంకా నువ్వు వేస్ట్ చేస్తాను. तो बाप तुम बच्चों को बैठ समझाते हैं इस दुनिया में काम काज करते बुद्धि सदा याद रहे बुद्धि में कि ये दुनिया ख़त्म होने वाली है, अभी जाना है, हम पिछाड़ी में खड़े हैं, कदम कदम जू मिसल चलता रहता है. అంటే పని అంతం చేసుకొని కూడా బుద్ధిలో ఇది ఉండాలి. నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నానైతే వినాశం జల్దీ వచ్చేస్తుంది. ప్రతిదీ చూసేటప్పుడు అనుకోవాలి ఇదన్నీ కొన్ని రోజులే, మరి అన్నీ వినాశం అయిపోతుంది. అట్లా బుద్ధిలో గడి గడి అనుకోవాలి. మన డ్రెస్ అంతా చూస్తాం అనుకోవాలి అయ్యో ఇది కొన్ని రోజులు వినాశం అయిపోతుంది. డబ్బులు చూస్తాం కొన్ని రోజుల్లో వినాశం అయిపోతుంది. ఏదైనా చూస్తాం, ఎవరినైనా చూస్తాం, మన శరీరాన్నే మనం చూసుకుంటాం, కొన్ని రోజులు అన్నీ వినాశం అయిపోతుంది. అట్లనే బుద్ధిలో ఉండాలి, వైరాగ్యం రావాలి. అన్నిటిపైన మనం లాస్ట్లో ఉన్నామని మర్చిపోవద్దు. అర్థమైందా? मंजिल कितनी भारी है, बाप तो मंजिल को जानते. बाप के साथ दादा भी इकट्ठा है, वो समझाते हैं तो क्या ये नहीं समझा सकते, वो समझाते हैं तो ये क्यों नहीं समझा सकते, ये भी सुनते भी हैं. क्या ये ऐसे विचार सागर मंथन नहीं कर सकता है. बाप तुमको विचार सागर मंथन करने की पॉइंट सुनाते हैं. ऐसे नहीं कि बाबा बहुत पिछाड़ी में हैं, अरे ये तो तुम लटका हुआ है और फिर पिछाड़ी में कैसे होगा. ये सब गुह्य बातें धारण करनी, गफलत छोड़ देनी है. అంటే బ్రహ్మ బాబాను మనకు చెప్తారు, శివ బాబాను చెప్తారు
బ్రహ్మ బాబా విచార్ సాగర్ మంతన్ కూడా చేసి చెప్తారు. అంటే శివబాబా చేయరు కానీ బ్రహ్మ బాబా చేస్తారు. మనం కూడా విచార్ సాగర్ మంతన్ చేసేసి చెప్పాలి అందరికీ. లాస్ట్లో ఒక స్ట్రింగ్ పోయి మిగిలింది. మరి మనం ఇప్పుడు అంటే లాస్ట్లో ఎట్లా ఉన్నోని కూడా మనం తెలుసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఉండే మాటలంతా ఎట్లా ఉంది. చాలా గుహ్యమైన మాటలు బాబా చెప్తారు, మనం ధారణ చేసుకోవాలి. टाइम वेस्ट చేయకూడదు. बाबा के पास वर्ष या 2 वर्ष के बाद आते हैं. क्या ये याद रहता होगा कि हम नज़दीक किनारे पर खड़े हैं, अभी जाना है. ऐसी अवस्था हो जाए तो बाकी क्या चाहिए. ఇట్లా స్టేజ్ మనకు ఉంటే ఇంకా ఏం కావాలి. వాపస్ ఇంటికి పోవాలని అనుకుంటే ఈ వదిలే సామాన్లంతా ఎందుకు మనకు, అది వినాశం అయ్యే సామాన్. ఇప్పుడు ఉండేది ఎంత ఉందో దాంతోనే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా ఏమేమి తీయాలని ఉందా, ఏం అవసరమే లేదు. ఇప్పుడు మొత్తం తమో ప్రధాన అయిపోయింది प्रपंच. तो ये तो पवित्रता, बाबा ने ये भी समझाया है. डबल सिरताज ये सिर्फ नाम है, बाकी लाइट का ताज कोई वहाँ नहीं रहता. ये तो पवित्रता की निशानी है. जो भी धर्म स्थापक है उनके चित्रों में लाइट का रूप दिखाते, क्योंकि वाइसलस सतो प्रधान फिर सतो रजो तमो में आ जाते हैं. అంటే దేవతలకు ఒకటేమో రాజ్య క్రీటం ఉంటుంది, పవిత్రత అది ఉంటుంది, కానీ కనిపించదు అట్లా లైట్ లాగా ఏమీ లేదు. ఇప్పుడు కూడా మనుషుల దగ్గర లైట్ లాగా ఉందా, అది సతో ప్రధాన స్థితి, ఇది నిషాని, పవిత్రత అది నిషాని, వెనక లైట్ చూపిస్తారు. ఇట్లా ధర్మస్థాపకులు కూడా చూపిస్తారు వెనక లైట్. అంటే పైన ఉండి కింద వచ్చిన వెంటనే చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళు. మరి సతో రజో తమోలో వచ్చేస్తారు. బాబా ఇప్పుడు మనకి ఇదంతా నాలెడ్జ్ చెప్తారు. इसमें मस्त रहना चाहिए, बल तुम हो इस दुनिया में, परंतु बुद्धि का योग वहाँ लगाना है, इसमें తోడు నిబానా బాబా చెప్తారు. మన శరీరం ఏమో పాత ప్రపంచంలో ఉంది, కానీ మన బుద్ధి అంతా ఎక్కడ ఉంది, కొత్త దాంట్లో ఉంది, పరంధాంలో కొత్త దాంట్లో. ఇప్పుడు ఉండే మనుషుల దగ్గర ఊరికే మనం ఉండాలి అంతే, ఉన్నామంటే ఉన్నాం అంతే. బాకీ మన సంబంధం అంతా శివబాబా దగ్గర, కొత్త ప్రపంచం దగ్గర, आदि सनातन देवी देवता धर्म वाले वो ज़रूर आगे पीछे आएंगे ना. पिछाड़ी में आने वाले भी आगे वालों से तीखे जा सकते हैं. అంటే దేవీ దేవతలు ఈ సంగం యుగాల్లో బాబా దగ్గర వస్తారు, కొంచెం ముందు వెనక అట్లా వస్తారు. లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా ఫాస్ట్గా ముందు పోతారు. तो ये पिछाड़ी तक होता रहेगा, वो पुरानों से तीखे कदम बढ़ाएंगे. లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా కొంచెం ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, పాత వాళ్ళకంటే ముందు పోతారు. ఇట్లా జరుగుతూనే ఉంటుంది, మొదటి నుంచే ఇట్లా జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళకంటే ఫాస్ట్గా పోవచ్చు. సారా ఇమ్తిహాన్ హే యాద్ కి యాత్రక. ఇక్కడ తలంపున యాత్ర ఆధారంలోనే ఎగ్జామ్స్ మనం రాసేది. ఎగ్జామ్ అంతా దేంట్లో వస్తుంది, తలంపున యాత్ర. ఎంతెంత శివబాబా తలంపు చేసుకొని బాబా గుణాలు ధారణ చేసుకుంటారు అంత మీరు పాస్ అయిపోతారు. పాత వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవచ్చు మీరు. అర్థమైందా? तो बल देरी से आते हैं, याद की यात्रा में लग जाते हैं. सब धंधे दौरी छोड़ यात्रा में बैठ जाए. भोजन तो खाना ही है, अच्छी रीति याद भी करते तो खुशी जैसी खुराक नहीं. तो यही तात लगी रहेंगे, हम अभी जाते हैं. అంటే కొందరు లాస్ట్లో వచ్చి ఉంటారు, వాళ్ళ మనసు లోపల ఎంత బాబా తలంపు ఉంటుంది.
వాళ్ళు పని అంతా కూడా వదిలేసి తపస్య చేసే దాంట్లో బిజీ అయిపోతారు. భోజనం ఏమో తినాలి, అయినా వాళ్ళు ఏం డబ్బులు పెట్టుకున్నారు దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారే కానీ ఖుషి చేసే ఖురాక్ని వాళ్ళు తలంపులో ఎంత సంతోషంగా ఉంటారు. అది ఒక పెద్ద టానిక్ లాగా అయిపోతుంది. వాళ్ళ మనసులో ఎప్పుడు ఇదే ఉంటుంది, బస్ ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి అట్లా అని. 21 जन्मों का राज्य भाग मिलता है, लॉटरी मिलने वालों को कितना खुशी का पारा चढ़ेगा. 21 జన్మానికి కోసం మనకు లాటరీ దొరుకుతుంది. లాటరీ దొరుకుతుందంటే ఎంత సంతోషం. అది 21 జన్మానికి కోసం రాజ్యమే దొరుకుతుంది మనకు. ఇది ఎంత సంతోషాన్ని మాట. తో తుమ్కో బహుత్ మెహనత్ కర్నీ హై. దీంట్లోనే మనం ఎక్కువగా శ్రమం తీసుకోవాలి బాబా తలంపులో ఉండేదాన్ని. తో ఇస్కో హీ అంతిమ్ అమూల్య జీవన్ కహా జాతా హై. ఇప్పుడు మన జీవనం అంతిమ జీవనం అయితే చాలా అమూల్యమైన జీవనం ఇది. యాత్కి యాత్రమే బహుత్ మజా హై. బాబా తలంపు చేస్తూ 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 మనకు చాలా సంతోషం ఉంటుంది. हनुमान भी पुरुषार्थ करते करते तिरमई बनाना बम्बोर को आग लगा दिया, रावण का राज्य जल गया. రామాయణంలో చూపిస్తారు కదా, హనుమాన్ రామ తలంపు చేసుకుని మనసును స్థిరంగా చేసుకున్నాడు. మరి అంగద్ ఇట్లా కాలు పెట్టినారు, రావణ్ ఏం చేశా అని కాలేదు. మరి తోగల నిప్పు అంటించేస్తారు, మొత్తాన్ని రావణ్ రాజ్యమే కాల్చేశారు. అంటే మైపంది నిప్పు నాది 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 అని ఉండకూడదు, మొత్తం అడవి కాలిపోతుంది ఇప్పుడు రావణ్ రాజ్యంలో. ఇది కథ చేసి పెట్టినారు అక్కడ, హనుమాన్ది కథ. అంటే రావణ్ దగ్గర పోదాడు సీత కోసం. మరి రావణ్ ఏం చేస్తాడు, కాలును అల్లాడిచేదానికి చేస్తాడు, అయితే కాలేదు. మళ్ళీ పైన పోయి కూర్చుంటాడు తనదే తోగ చేసుకొని. తర్వాత తోగను నిప్పు అంటించేస్తారు వాళ్ళు, దాంతో మొత్తం లంకాని కాల్చేస్తాడా లేదా. ఆ విధంగా ఒక కథ. అట్లాంటి ఇక్కడ కూడా మనం బాబా తలంపులో ఉండి 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 నాది నాది అంత కాలిపోయిందంటే మన బుద్ధి స్థిరంగా అయిపోతుంది. ఈ రావణ్ రాజ్యమే కాలిపోతుంది. ఇదన్నీ బాబా యథార్థంగా మనకు చెప్తారు, కథ కాదు, నాలెడ్జ్. ఇక్కడ భక్తి మార్గంలో ఇదే కథ వింటాం మనం. రావణ్ రాజ్యం ఎట్లా వినాశం అయిపోతుంది, బుద్ధి స్థిరంగా అయిపోతుంది. మనం లాస్ట్లో ఉన్నాం, ఇప్పుడు వాపస్ ఇంటికి పోయేదానికోసం రెడీగా ఉన్నాం. ఈ శరీరం వదిలేసేది, ఇంటికి పోయేది, అంతే బాకీ. तो इस याद में रहने का पुरुषार्थ करो तो खुशी का पारा चढ़ेगा, आयु भी बढ़ती जाएंगी योग बल से. तो तुम अभी दैवी गुण धारण करते हो और फिर आधा कल्प चलती है. బాబా చెప్తారు, ఇప్పుడు మనం దైవీ గుణాలు ధారణ చేసుకుంటాం. ఇది మరి అర్ధకల్పాని కోసం మన వెంటనే వస్తుంది ఈ సంస్కారం దైవీ గుణాలది. तो इस एक जन्म में तुम इतना पुरुषार्थ करते हो जो तुम जाकर के लक्ष्मी नारायण बन जाते हो. ఈ ఒక్క జన్మలో సర్వగుణ సంపన్న 16 కళా సంపన్న అయ్యేదానికి మనం ఎంత పురుషార్థం చేస్తాం, మరి పోయి మనం లక్ష్మీలై నారాయణ అయిపోతాం. ఈ ఒక్క జన్మాని పురుషార్థం మన వెంటనే వస్తూ ఉంటుంది. ఎన్ని జన్మానికి వస్తుంది, మనం ఎంత మంచివాళ్ళుగా ఉంటాం. సో పురుషార్థం కూడా బాగా చేయాలి. దీంట్లో టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేస్తే ఏమీ లాభం లేదు. మన పాటుగా మనది చేస్తూ ఉండాలి. ఎవరినో చూడకూడదు, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా మనం ఎందుకు చేయాలి అట్లంతా ఉండకూడదు. మన పాటుగా మనం లోపల పురుషార్థం చేయాలి. జో కరేగా సో పాయేగా. ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది. బాప్ శిక్షా దేతే रहते हैं, तुम समझते हो कल्प कल्प हम विश्व के मालिक बनते हैं. इतने थोड़े टाइम में कमाल कर देते हैं, सारी दुनिया को चेंज कर लेते हैं. మనం ప్రతి కల్పం విశ్వానికి మాలిక్ అవుతాం. ఈ కొంచెం టైంలో ఎంత కమాల్ అయిపోతుంది సంగం యుగంలో.
అది మనం ఇప్పుడు వచ్చిన బాబా దగ్గర ఎంత కమాల్ చేయొచ్చు. మొత్తం ప్రపంచాన్ని మార్చేది పని ఇప్పుడు మారిపోతుంది. తో బాత్ కే లియే కోయి బడి బాత్ నే. ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చేది శివబాబా కోసం ఏం పెద్ద మాట లేదు. అనుకుంటే ఒక సెకండ్లో మార్చేస్తారు. అయితే మనం అక్కడ ఏం పదవి తీసుకోవాలనో దానికి పురుషార్థం చేయాలనా లేదు. అనుకుంటే ఒక సెకండ్ వినాశం అయిపోతుంది. మన కోసమే ఇంకా స్టాప్ చేసి పెట్టినారు బాబా. तो कल्प कल्प करते हैं, बाप समझाते हैं, चलते फिरते खाते पीते अपनी बुद्धि योग बाप से लगा. तुम गुप्त ये गुप्त बात बाप ही बच्चों को बैठ समझाते हैं. अपनी अवस्था को अच्छी रीति जमाते जाओ. ఏ పని చేస్తూ ఉంటే సరి తింటూ తాగుతూ తిరుగుతూ బుద్ధి యోగం బాబా దగ్గరే ఉండాలి. చాలా గుప్తమైన మాట ఇది. బాబా మనకు చెప్తారు. మన ఆంతరిక స్థితిని చూసుకొని ఆ స్టేజ్ను జమ చేసుకోవాలి లోపల. తో నహితో ఊంచ్ పద్ పాని సకేంగి, లేదంటే శ్రేష్ఠ పదవి మీకు దొరకదు. తో తుమ్ బచ్చే नंबरवार पुरुषार्थ अनुसार मेहनत करते हो, समझते हो अभी तो हम किनारे पर खड़े हैं, फिर पिछाड़ी में हम क्यों देखें, आगे कदम बढ़ते जाओ. इसमें अंतर्मुखता बहुत चाहिए, इसलिए कछुआ का भी मिसाल बताते हैं. అంటే బాగా చెప్తారు, మనం పురుషార్థం చేసుకొని ఫైనల్గా వచ్చినాం, వెళ్ళిపోతాం. ఇంకా కొన్ని రోజుల్లో తిరిగి మాత్రం చూడనే వద్దు. మన అడుగు ముందు పోతూ ఉండాలి కానీ వెనక పెట్టకూడదు. అయితే దీంట్లో అంతర్ముక్తాది గుణం కావాలి. ఇట్లా తాబేలుది చూపిస్తారు. ఏదైనా శత్రువు వచ్చేస్తే తాబేలు అన్ని లోపల ఇముడ్చుకుంటుంది. అట్లా మనం కూడా చెడ్డది చూడకూడదు, చెడ్డది మాట్లాడకూడదు, వెనక జరిగిన మాటలంతా పట్టించుకోకూడదు. తాబేలు లాగా అంతర్ముఖి అయ్యేసి ఉండాలి. సో ఇది ఎగ్జాంపుల్ మన కోసం తాబేలుది. సన్యాసి తో హై హఠయోగ్, वो तो राजयोग सिखा नहीं सकते. అంటే ఈ తాబేలుది ఎగ్జాంపుల్ రాజయోగిలు, సన్యాసులు కాదు. వాళ్ళు హఠయోగిలు. వాళ్ళు ఏం అంతర్ముఖి ప్రాక్టీస్ చేస్తారు. वो लोग सुनते हैं तो समझते हैं, ये लोग हमारी इंसल्ट करते हैं, इसलिए ये भी युक्ति से दिखना चाहिए. बाप बिगर राजयोग कोई सिखा नहीं सकते हैं. అంటే తండ్రి తప్ప వేరే ఎవరు రాజయోగ నేర్పించేదానికే లేదు. ఇట్లా కాదు సన్యాసులను మనం ఇన్సల్ట్ చేస్తామని కాదు. ఇది యథార్థ మాట. అయితే యుక్తిగా చెప్పాల్సింది ఉంటుంది. तो इनडायरेक्ट बोला जाता है तो ख्याल न हो, युक्ति से चलना होता है. जो सर्प भी मारे लाठी भी न टूटे. మన యుక్తిగా ఇదన్నీ విషయాలు అందరికి చెప్పాలి. ఎట్లా పాము కూడా చావాలి, కర్ర కూడా విరిగిపోకూడదు. కర్ర విరిగిపోకుండా దాన్ని కొట్టాలి. అట్లా చేయాలి. అంటే యుక్తి నేర్చుకోవాలి. వాళ్ళకు ఫీలింగ్స్ రాకూడదు. అయితే ఈ యథార్థమైన సత్యమైన మాటలు చెప్పాలి. సత్యమైన మాటలు మనం డైరెక్ట్గా చెప్తే వాళ్ళకు ఫీలింగ్స్ వస్తుంది. ఇండైరెక్ట్గా చెప్పాలి. అయితే సత్యమైన మాటలు కుటుంబ పరివార్ ఆది సబ్సే ప్రీతి రఖో, తో బుద్ధి కా యోగ్ బాప్ సే రఖో. అందరి దగ్గర ప్రీతిగా నడుచుకోండి. అయితే తలంపు మాత్రం శివ బాబాని చేయండి. తుమ్ జాన్తే హో హమ్ అభి ఏక్ హీ మత్ పర్ హై. ఇప్పుడు మనందరం ఒకే మతంలో ఉన్నాం, తెలుసు కదా. ఏ హై దేవతా బన్నే కి మత్, इसको अद्वैत मत कहा जाता है. बच्चों को देवता बनना है. कितना बार तुम बने हो, अनेक बार. అంటే ఇది దేవత అయ్యేదానికోసం మతం. ఇక్కడ దీని అద్వైత మతం అని చెప్తాం. ఎన్నిసార్లు మన దేవత అయిన, అనేక సార్లు అయినా ఇప్పుడు కూడా అవుతుంది. అభి తుమ్ సంగం పర్ కడే హో, ఏ హే అంతిమ్ జన్మ. బాబా చెప్తారు ఇది లాస్ట్ జన్మ. ఇప్పుడు మీరు ఉండే లాస్ట్ జన్మలో కూడా లాస్ట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లాస్ట్లో ఉన్నారు. అందరికీ ఇప్పుడు చావు వచ్చేస్తుందా లేదు. तो अभी तो जाना है घर में,
బాబా స్ట్రాంగ్గా చెప్పేశారు, ఇంటికి పోవాలి కదా, అందువల్ల అదే బుద్ధిలో ఉండాలి. పిచాడి మీ క్యూ దేఖనా హై, ఇంటికి పోతే ముందు పోతూ ఉండాలి, కానీ వెనక తిరిగి చూడకూడదు. అంటే జరిగిన విషయాలు ఏమి బుద్ధిలో రాకూడదు. అభి తుమ్ సమజ్తే హో హారో జీత్ కా ఈ చక్ర ఫిర్తా రహతా హై. ఇదే ఓడిపోయేది జయించేది ఆట తిరుగుతానే ఉంటుంది చక్రం. కితనా వండర్ఫుల్ జ్ఞాన్ బాబా కా, భగవాన్ మనకు ఎంత విచిత్ర జ్ఞానం ఇచ్చినారు. ये पता था क्या अपने को बिंदु समझना, इतना छोटी सी बिंदु में सारा पार्ट ढूंढा हुआ है, ये चक्र फिरता रहता है, बहुत वंडरफुल है. वंडर कर छोड़ना भी पड़ता है. అంటే బాగా చెప్తారు, ఇది ఎంత విచిత్రమైన మాటలు, ఎంత చిన్న బిందు. మొదట్లో మనకి ఇదని తెలిసి ఉండలేదు, ఇప్పుడే కదా తెలిసింది. చాలా సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి, దాంట్లో ఎంత జ్ఞానం ఉంది. ఈ చక్రం మరి ఎట్లా తిరుగుతూ ఉంది, చాలా విచిత్రంగా ఉంది ఆట. మనకి అర్థమైందా? పాతదాన్ని మర్చిపోవాలి. మనం ఈ జన్మలో ఏమేమి జరిగిందో మొదట్లో చిన్నప్పటి నుంచి ఏమీ జ్ఞాపకం చేసుకోవద్దు. ఓన్లీ బాబా తాళంపు చేయాలి. తప్పు చేసి ఉంటే అది రాసి పెట్టేయాలి బాబా. अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मरी धारणा कोसर मुख्य सार, पीछे मोड़कर नहीं देखना है. ఎన్నిసారి ఈరోజు బాబా ఇది చెప్పినారు, వెనక తిరిగి చూడద్దు. అంటే జరిగిన విషయాల్ని జ్ఞాపకం చేసుకోవద్దు. కిసీ బీ బాత్ మే టహర్ జై జానా, ఏదో ఒక మాట జరిగింది దాంట్లోనే ఉండద్దు, ముందు పోతూ ఉండండి. ఏక్ బాప్ కి తరఫ్ దేఖ్తే అప్ని అవస్థ ఏక్ రస్ రఖనీ హై. ఒక్క శివ బాబాని చూడండి, ఆ గుణాలే ధారణ చేసుకొని ముందు పోతూ ఉండాలి. మన ఆంతరిక స్థితి బాగుండాలి, ఏకరస్ అవస్థ. हमारी सेकंड पॉइंट, बुद्धि में याद रखना है कि अभी हम किनारे पर खड़े हैं, घर जाना है, गफलत छोड़ देनी है, अपनी अवस्था जमाने की गुप्त मेहनत करनी है. అంటే బుద్ధిలో ఒక్క తండ్రి తలంపే ఉండాలి. అనుకోవాలి, నేను ఇప్పుడు లాస్ట్లో కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, అంతిమ సమయం, వాపస్ ఇంటికి పోవాలి, తప్పని చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. మన స్టేజ్ ఆంతరిక స్థితిని జమ చేసుకోవడానికి గుప్త ప్రయత్నం చేయాలి. మరి వరదానం, विहंग मार्ग की सेवा द्वारा विश्व परिवर्तन के कार्य को संपन्न करने वाली सच्चे सेवाधारी भव. అంటే విహంగ మార్గం అంటే ఎక్కువగా ఒకేసారి ఎక్కువ సేవ చేసే మాట. దాని ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసేవాళ్ళు సత్యమైన సేవాదారీ భావ. विहंग मार्ग की सेवा करने के लिए संगठित रूप में रूप और बसंत, इन दोनों बातों का बैलेंस चाहिए. నిన్న విన్నారు కదా మురళి అవ్యక్తవాణి, దాంట్లో బాబా చెప్పినారు సెన్స్ అండ్ ఎసెన్స్ చెప్పినారా లేదా. అట్లాంటి జ్ఞాన్ స్వరూప్, యోగ స్వరూప్. ఎక్కువగా సేవ ఒకేసారి చేయాలంటే మన అందరం చేరి సంఘటిత రూపంలో రూప్ బసంత్ కావాలి. దీని బ్యాలెన్స్నే పెట్టుకోవాలి. అంటే రూప్ బసంత్ అంటే జ్ఞాన్ స్వరూప స్థితి, योग स्वरूप स्थिति. तो जैसे बसंत रूप से एक समय पर अनेक आत्माओं को संदेश देने का कार्य करते हो, ऐसे ही रूप अर्थात याद के बल द्वारा श्रेष्ठ संकल्पों की शक्ति द्वारा विहंग मार्ग की सर्विस करो. అంటే బసంత్ అంటే జ్ఞానం. ఏ విధంగా ఒక పాయింట్ని అన్ని చోట్ల మనం యూజ్ చేస్తే విహంగ మార్గ సర్వీస్ అందరూ అదే చేస్తారా లేదా. శివరాత్రి అంటే అందరూ శివరాత్రి చేస్తారు, అప్పుడు ఎంత బాగా సర్వీస్ అవుతుంది.
దీపావళి అంటే అందరూ దీపావళి సర్వీస్ చేస్తారు. అందరం చేరి ఒక మాట చేస్తే ఎక్కువ సర్వీస్ అవుతుంది. అట్లని తలంపున శక్తి ద్వారా కూడా, శ్రేష్ఠ సంకల్పం ద్వారా కూడా అందరం ఒకే సంకల్పం చేస్తే ఒకేసారి సర్వీస్ అవుతుంది. इसका इन्वेंशन निकालो, साथ साथ संगठित रूप में दृढ़ संकल्प से पुरानी संस्कार स्वभाव, पुरानी चलन का दिल और जो स्वाहा करो तो विश्व परिवर्तन का कार्य संपन्न हो जाएगा, यज्ञ की समाप्ति हो जाएगी. అదేవిధంగా బాబా చెప్తారు, దృఢ సంకల్పం చేయండి. పాత స్వభావం, సంస్కారం, ఈ పాత నడవడిక ఇదంతా ఎళ్ళు దాని ఈ యజ్ఞంలో స్వాహా చేసేయండి. అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సంపన్న అయిపోతుందంటే ఈ యజ్ఞ సమాప్తి అయిపోతుంది. ఇంకా మీ చదువు, మీ స్కూల్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఈ స్కూల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మొత్తం విశ్వం పరివర్తన అయిన తర్వాత ఈ స్కూల్ క్లోజ్, మన ఇంటికి పోదాం, మరి సత్యుగానికి పోతాం. అప్పటి వరకు చదవాలి, యోగం చేయాలి, స్వాహా చేస్తూనే ఉండాలి. మరి స్లోగన్, बालक और मालिक बन के बैलेंस से प्लान को प्रैक्टिकल में लाओ. బాబా చెప్తారు, బాలక్ మరి మాలిక్ ఈ బ్యాలెన్స్గా ఉండి ఈ సంస్కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలనో బ్యాలెన్స్, బాలక్ ఎప్పుడు కావాలనో మాలిక్. అప్పుడే ప్లాన్ మనం ఏం చేస్తామో దాన్ని ప్రాక్టికల్గా తీసుకువచ్చేదానికి మాలిక్ और బాలక్ और మాలిక్ బ్యాలెన్స్లా ఉండాలి. అప్పుడు ఏమంతా అనుకుంటాం అదంతా ప్రాక్టికలీ జరుగుతుంది. ఓం శాంతి. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर. बुला रहा है वतन तुम्हारा, मुख का रुख अब करो उधर. अब तो पूरा हुआ सफर. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर. कितने प्यारे थे, सुख के भरे नजारे थे. धरती अंबर चांद सितारे सारे हुए हमारे थे. कब आएंगे दिन फिर कर, याद आते हैं रह रह कर. पूरा हुआ सफर. चलो मुसाफिर अपने घर, अब तो पूरा हुआ सफर.
तक जो भी था अपना, आज हुआ सारा सपना। भूल गए निज घर की राह, पाए दुख ना जिसकी था। पग पग पर खाए ठोकर, चूर हो गए हो थक गए। अब तो पूरा हुआ सफर, चलो मुसाफिर अपने घर। अब तो पूरा हुआ सफर। परम पिता की बाहों में आओ प्रभु पनाहों में। राजयोग की राहों में, शीतल शीतल छाओं में। अगर मगर की छोड़ डगर, नजर करो ना और किधर। तो पूरा हुआ सफर, चलो मुसाफिर अपने घर। अब तो पूरा हुआ सफर, चलो मुसाफिर अपने घर। अब तो पूरा हुआ सफर।